నువ్వంటే ఆయనకి ఇష్టం. ఎన్నో దేవదూతలు ఉన్నాయి కదా, వాటిని ఎప్పుడన్నా ప్రేమగా చూడడం చూసావా నువ్వు? ఒక చిన్న అమ్మాయి ఎలా తండ్రి దగ్గరికి పరిగెట్టుకుని ఎలా వెళ్తారో నువ్వు కూడా అంతే. నేనేం చేయలేను నాన్న, నాకు ఓపిక అయిపోయింది, చేసి చేసి విసిగిపోయాను, ఇంక నేనేం చేయలేకపోతున్నా, మారడం లేదు, నా స్థితి మారడం లేదు. ఒక్కసారి నా వంక చూడయ్యా, నన్ను మార్చయ్యా. నేను ఎలా బ్రతకలేకపోతున్నానయ్యా, ఒక దొంగ వల్ల బ్రతుకుతున్నానయ్యా. ఈ పాప ఊపిలోంచి బయటికి రాలేకపోతున్నాను. ఎన్నోసార్లు ప్రయత్నించాను, నా చేతులారా నేను పైకి వద్దాం అనుకున్నాను, రాలేకపోతున్నాను. ఈ తాగుడు వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ వ్యభిచార తలంపుల నుంచి బయటికి రాలేకపోతున్నాను. నీ చెయ్యి నాకు అందించి నన్ను లేవనెత్తయ్యా అని ప్రార్థించి. ఎందుకంటే నీ మాట ఖచ్చితంగా వింటాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం. ఎన్నో దేవదూతలు ఉన్నాయి కదా, వాటిని ఎప్పుడన్నా ప్రేమగా చూడడం చూసావా నువ్వు? వాటిని ఎప్పుడన్నా మెన్షన్ చేయడం చూసావా? కానీ ఏమంటాడో, నా కుడి చెయ్యి నీకు తోడుగా ఉందంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, నిన్ను హత్తుకుంటాను అంటున్నాడు. తల్లి ఒడిలో పవలించే బిడ్డ వలె నేను నిన్ను చూస్తాను అంటున్నాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవను అంటాడు. దేవదూతలు చెప్పాడు ఈ మాటలో. ఎవరు చెప్తున్నాడు? నీకే చెప్తున్నాడు. అంటే నువ్వు ఎంత ఇష్టమో చూడడానికి, నువ్వు ఎంత ప్రయారిటీ చూడు ఆయనకి, నువ్వంటే ఎంత పిచ్చో ఆయనకి. అంత పిచ్చి ఉంది కాబట్టి ఆయనకి ప్రాణం కూడా లెక్క చేయలేదండి మీకోసం, మన కోసం ప్రాణం కూడా అర్పించేశాడు. నా బిడ్డ ఆ నరకంలోకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇప్పటికీ ఇష్టం లేదు. ఇంకా మారుతాం అని ఛాన్స్ ఇస్తాను ఉన్నాడు. ఇంకా భూమి మీద బ్రతికిన్నావు అంటే ఇంకా ఆలోచిస్తున్నాడు నీకోసం ఆయన. రేపు మారతారులే, ఎల్లుండి మారతారులే, ఈ సంవత్సరం మారతారు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఆయన కలుసుకుంటావని చూస్తున్నాడండి. అందుకని మన చింత యావత్తు ఆయన దగ్గర పెట్టండి.